వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, సృష్టిలో జీవించడానికి దేవుడు ప్రతి ప్రాణికి తనను తాను రక్షించుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవయవాలను ఇచ్చాడు. కానీ అవే కొన్నిసార్లు వాటికి ప్రాణాంతకంగా మారతాయి. ఈరోజు మనం మనుగడకు సహాయపడే శరీర భాగాలే ఎలా ప్రమాదకరంగా మారుతాయో తెలుసుకుందాం. నంబర్ 1, బాబరూసా. ఇది పందిని పోలి ఉండే ఒక అద్భుతమైన జీవి. వీటి ప్రధాన లక్షణం వారి దంతాలు జీవితాంతం పెరుగుతూ పైకి వంగిపోవడమే. కానీ ఆ దంతాలు సమయానికి సహజంగా విరిగిపోకపోతే అది జంతువు బుర్రలోకి గుచ్చుకునే వరకు పెరుగుతుంది. ఈ విధంగా దాని స్వంత దంతాలు ప్రాణాంతకంగా మారి మరణానికి దారితీస్తాయి. నంబర్ 2, రైన్డీర్. జింకలు తమ కొమ్ములనే ఆయుధాలుగా ఉపయోగిస్తాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి పోరాడే సమయంలో ఇవి కొన్నిసార్లు వాటి మరణానికి కారణమవుతాయి. రైన్డీర్ కొమ్ములు చాలా గట్టిగా లాక్ చేయగలవు. కొన్ని సందర్భాల్లో అవి విడిపించుకోకుండా శాశ్వతంగా చిక్కుకుంటాయి. ఈ పరిస్థితుల్లో రైన్డీర్స్ తినలేక తాగలేక నెమ్మదిగా మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నంబర్ 3, గుర్రాలు మరియు గాడిదలు. గుర్రాలు మరియు గాడిదలకు డెక్కలు క్రమం తప్పకుండా కత్తిరించాల్సి అవసరం ఉంది. లేకపోతే అవి నివురుగా పెరిగి నడవడానికి ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అడవి గుర్రాలు, గాడిదలు సహజంగా గట్టి నేలపై నడుస్తూ తమ డెక్కలను సహజంగా అరిగించుకుంటాయి. కానీ పెంపుడు జంతువులు సాఫ్ట్ నేలపై ఎక్కువగా ఉంటే అవి డెక్కలు నియంత్రణంగా లేకుండా పెరిగిపోతాయి. ఇది వాటి మరణానికి దారితీస్తుంది. నంబర్ 4, షీప్స్. ప్రకృతిలో ఉన్ని పెరుగుతూ నిరంతరం తీయబడుతుంది. కానీ పెంపకందారులు రూపొందించిన కొన్ని గొర్రెలు కత్తిరించకపోతే వాటి ఉన్ని అధికంగా పెరిగిపోతుంది. దీనివల్ల వేసవి కాలంలో అవి తీవ్ర వేడిని అనుభవించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఉన్ని కింద దురదను కలిగించే పారాసైట్స్ పెరిగి గొర్రెల ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి. ఉన్ని గుబ్బల వల్ల వాటి కళ్ళు కూడా మూసుకుపోతాయి. దారి కనిపించక అగమ్య గోచరంగా మారిపోతాయి. నంబర్ 5, తాబేళ్లు. టాటాయిస్ గురించి మనందరికీ తెలిసిందే. వాటి షెల్ వాటికి ఎంత ఇంపార్టెంట్ అనేది. కానీ మీకు తెలుసా, తాబేళ్లు తమ వీపుపై పడితే తిరిగి తిప్పుకోవడం చాలా కష్టమైన పని. వాటి షెల్ ఆకారం, పరిమాణం తిరిగి సాధారణ పరిస్థితికి రావడానికి చాలా ప్రభావం చూపుతుంది. సమయానికి ఎవరైనా చూసి సరిచేసే బ్రతుకుతాయి. లేకపోతే ఆకలితో లేదా వేడి కారణంగా మరణించే అవకాశం ఉంటుంది. నంబర్ 6, అర్గాలీ షీప్స్. అర్గాలీ షీప్స్ అనేవి కార్క్ స్క్రూ ఆకారపు కొమ్ములు కలిగిన అడవి గొర్రెలు. వయసుతో పాటు అవి ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటి కొమ్ములు తప్పు దిశలో పెరిగి నెమ్మదిగా జంతువు ముఖంలోకి గుచ్చుకుపోతాయి. ఇవి దాని మరణానికి కారణమవుతుంది. నంబర్ 7, ఉడుములు. వీటికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ అంటే వాటి దుర్వాసన. కానీ కొన్ని సందర్భాల్లో ఒక ఉడుము పొరపాటున మూసి ఉన్న ప్రదేశంలో చిక్కుకుపోతాయి. అలాంటి సందర్భాల్లో దాని స్వంత వాసన వల్లనే అది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. నంబర్ 8, స్లోత్స్. స్లోత్స్ శరీరంపై పచ్చని ఆల్గే పెరగడం ఒక సహజ ప్రక్రియ. ఆల్గేతో పాటు బీటల్స్, పేలు, చిమటలు కూడా పెరిగిపోతాయి. ఇవి కొన్ని సందర్భాల్లో స్లోత్స్కి ఇన్ఫెక్షన్కు గురి కావచ్చు. అంతేకాకుండా ఇవి స్లోగా నడవడం వల్ల ఎక్కువగా వేరే యానిమల్స్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 9, బీవర్స్. బీవర్లు తమ ఫ్లాట్ తోకను ఆనకట్టల నిర్మాణం మరియు ఈత కొట్టడానికి ఉపయోగిస్తాయి. కానీ శీతాకాలంలో నీరు గడ్డ కట్టినప్పుడు వాటి తోక మంచులో ఇరుక్కుపోతాయి. అవి ప్రాణాంతకంగా మారవచ్చు. అప్పటి వరకు ప్రయోజనకరంగా ఉన్న తోక చివరికి ముప్పుగా మారుతుంది. నంబర్ 10, పఫర్ ఫిష్. పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైన జీవులలో ఒకటి. ఒక చేప 30 మంది వయోజన మానవులను చంపగల టాక్సిక్ కలిగి ఉంటుంది. అయితే ఈ చేప స్వయంగా ఈ విషాన్ని ఉత్పత్తి చేయదు. ఇది తినే బ్యాక్టీరియాల వల్ల ఈ విషాన్ని సేకరిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అధిక విషం కారణంగా పఫర్ ఫిష్ తనను తాను కూడా విషపూరితం చేసుకునే ప్రమాదం ఉంది. నేచర్ చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో కొన్నిసార్లు అంతే ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ఈ జీవులు కూడా తమ అభివృద్ధి కోసం పెంచుకున్న లక్షణాలే వాటికి ప్రమాదకరంగా మారుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఓ కొత్త ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.
మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.